మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ 9295909819. ఇప్పుడు మనము కుజుని యొక్క సంచారం గురించి గోచార ఫలితం ఎట్లా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 3వ తారీఖున అంటే ఈ రోజున మిథున రాశి నుండి కర్కాటక రాశిలోనికి కుజుని యొక్క సంచారం జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ కొంతకాలం అంటే 7వ తారీఖు 6వ నెల 2025 వరకు ఇక్కడ సింహరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. అంటే 6వ తారీఖు 6వ నెల 2024 వరకు ఇక్కడ కుజుడు ఉండడం జరుగుతుంది. అయితే ఈ కర్కాటక రాశిలో సంచారం వలన ఏ రాశుల వారికి ఏ ఫలితాలు ఉంటాయి కుజుని యొక్క సంచారం వల్ల అనేటటువంటిది మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. దీంట్లో అతిశయోక్తులు ఏమీ ఉండవండి. నా పైత్యం కానీ, నా కవిత్వం కానీ, నా ఆలోచనలు కానీ దేనికి మీకు ఇందులో చూపించడం జరగదు. యథార్థం ఎంతవరకు ఉందో అంతవరకే చెప్పదు. అలా అని చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి డబ్బులు ఖర్చు పెట్టించే ప్రయత్నం ఉండదు. దీనివల్ల శాస్త్రం ఎంతవరకు చెప్పింది అంతవరకు చెప్పడమే జరుగుతుంది. అయితే ఇక్కడ గోచార ఫలితాలు ఎప్పుడు కూడా ఏ విధంగా ఉంటాయి అంటే, ఏ రాశిలో సంచారం చేస్తున్నారో ఆ రాశిలో సంచారం చేసేటప్పుడు ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది ఉంటుంది. ఈ నెక్స్ట్ చాలామంది దీన్ని ఉటంకించటం లేదు. మన జ్యోతిష్య మిత్రులు వారికి అందుచేత ఆ విషయాన్ని కూడా మీకు నేను తెలియపరచాలని అనుకుంటున్నాను. అందుచేత ఇక్కడ జన్మరాశి నుంచి 1, 6, 11 స్థానాలలో కనుక ఈ యొక్క ఏ గ్రహం అయితే గురించి మనం చెప్పుకుంటున్నామో ఆ గ్రహం సంచారం చేస్తూ, ఇప్పుడు మనం కుజ గ్రహం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు సింహరాశి వారికి కుజుని యొక్క సంచారము మిథున రాశిలో జరుగుతున్నందున ఏ విధమైన ఫలితాలు సింహరాశి వారికి కలగజేస్తాడు అనేటటువంటి దాన్ని మనం ఇప్పుడు సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. మనకి ఇక్కడ సింహరాశి వారికి కుజుని యొక్క సంచారము 1000 స్థానంలో అంటే 12వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే 1000 స్థానంలో సంచారం చేసేటప్పుడు శుభ ఫలితములను ఇవ్వజాలరు. కాబట్టి ఇక్కడ ఈ అశుభ ఫలితాలే కలుగజేస్తాడు. ఆ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి? అన్ని శుభ ఫలితాలు ఒకటి కాదు కదండి. అశుభ ఫలితాల్లో చాలా రకాలు ఉంటాయి, శుభ ఫలితాల్లోనూ చాలా రకాలు ఉంటాయి. కాబట్టి ఏ విషయాల్లో మనకి ఇక్కడ ప్రతికూలంగా ఆయన ఫలితాలు ఇస్తున్నారు అనేటటువంటిది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ప్రవాసం వ్యాధి పీడాంచ బంధువైరం ధనక్షయం దేహపీడాంచ సంచారం 12 స్థాన గోకుజ అని చెప్పి శాస్త్రం చెప్తోందండి. అంటే ఏం చెప్తోందంటే, ప్రవాసం కుజుడు 12వ స్థానంలో కనుక సంచారం చేసేటప్పుడు దేశ సంచారం, దానికి అర్థం ఉండదండి. ఒక ఏదో ఒక మంచి సదుద్దేశంతో తిరగడం కాదు. ఆడికి వెళ్తే ఏదో అయిపోతుందని మన మనసులో అనుకుంటుంది, ఏది జరగదు కూడా. ఆ విధంగా అనవసరంగా తిరగటం జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి పిచ్చెక్కిన వాళ్ళ కూడా తిరుగుతూ ఉంటాడు. ఏక పని కాక ఒక రకమైనటువంటి టెన్షన్, ఒక రకమైనటువంటి ఇది జరిగి చిత్తచాంచల్యం కలిగి ఊరికే తిరుగుతూ ఉంటారు. ఏదో చేద్దాం అనుకుంటాడు కానీ ఏది అవ్వదు. అక్కడికి వెళ్తే ఏదో అవుతుంది, ఏది అవ్వదండి. అది వృధాశ్రమే అవుతుంది. ఈ విధంగా దేశ సంచారం జరుగుతూ ఉంటుంది. వ్యాధి పీడాంచ రోగాల వలన బాధ కలుగుతుంది. బంధువైరం అంటే బంధువులతో అందరితో కూడా విరోధం. ధనక్షయం ధన నష్టం. దేహ పీడాంచ శరీరానికి రోగాలు. సంచారం మొత్తం ఎందుకు తిరుగుతుంటాడు? ఊళ్ళో తిరుగుతాడు, లేకపోతే దేశాలు పట్టు తిరుగుతూ ఉంటాడు. ఈ 12వ స్థానంలో కుజుని యొక్క సంచారము సింహరాశి వారికి గుర్తుపెట్టుకోండి. ఈ సింహరాశి వారికి ఈ విధమైన ఫలితాలన్నీ ఉంటాయి. అందుచేత వీరికి
ఈ రకమైనటువంటి అశుభ ఫలితాలు కలుగుతున్నాయి. కాబట్టి వీరు కూడా ఖచ్చితంగా కుజుడికి ఒక ఈ పీరియడ్ అంతా కూడా తిరిగినా మంచిదే, లేదా కనీసం 7 రోజులు తిరగండి. 7 రోజులైనా సరే నవగ్రహాల చుట్టూ తిరగండి. ఈ నవధాన్యాలు ఏమైనా ఉంటే వారి పాదాల దగ్గర వేయండి. చెప్పినట్టుగానే కొంచెం బాధలు ఎక్కువగా కనుక ఉన్నట్టయితే అతి స్వల్పంలో 1 కేజీ కందిపప్పు, 1 కేజీ కందిపప్పు, ఓ 50 గ్రాములు 100 గ్రాముల కందులు. ఎందుకంటే శాస్త్ర సమ్మతం కోసం మనం కందులు కలపాల్సిందే. అందులో కలపద్దండి, సెపరేట్ మూట కట్టండి, తీసి పక్కన పెట్టేసుకోవాలి. లేదనుకోండి దానం పట్టినటువంటి బ్రాహ్మడు అరపూట పని పడుతుంది. అది ఆ కేజీ కందిపప్పులో నుండి ఈ 50 గ్రాములు 100 గ్రాములు కలిపినటువంటి కందులు ఏరుకోవాలంటే 1 పూట పని అవుతుంది. అది అందుచేత సెపరేట్గా పొట్లం కట్టండి, ఆ కందిపప్పులోనే పడేయండి. వీలున్నట్టయితే ఒక ఎర్రటి జాకెట్ పీస్ ఏదో తీసుకుని దానిలో కట్టేసేసి ఆ సంకల్పం గుళ్ళో పూజారి గారని చెప్తారు, పురోహితులు వారు చెప్తారు. చెప్పితే అంటే వ్యయస్థాన స్థిత కుజగ్రహ సంచార దోష పరిహారార్థం అని వారు చెప్తారు. ఆ విధంగా చెప్పించుకుని అది ఆ దానాన్ని ఇచ్చేసేయండి. ఎంతో కొంత దక్షిణ కూడా ఇవ్వండి. దక్షిణ లేకుండా దానం ఇవ్వవద్దు. దాన సాద్గుణ్యం, మీరిచ్చేటటువంటి దానం ఏదైతే ఉందో ఆ దానం ఇచ్చినటువంటి ఫలితం మీకు దొరకాలి అన్నట్టయితే మీ శక్తి మేరకు, అలాగే పంతులు గారు ఆశిస్తాడు, ఆయన కోట ఆశిస్తాడు, అంత కాదు, మీ శక్తి మేరకు 10, 20, 50, 100, ఇప్పుడు కాలమాన పరిస్థితి బట్టి 100 పెట్టవచ్చు, అందులో సందేహం లేదు. 100 రూపాయలు ఇచ్చి వారికి తాంబూలం 2 పళ్ళు అరటిపళ్ళు కలిపి ఇచ్చేసినట్టయితే మీకు ఆ దోషం యొక్క శాంతి జరిగిపోతుంది, శుభాలు జరిగే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్. దురితం పాపకార్యాలన్నీ చేయడానికి, కర్మలాభస్య అంటే పాపకార్యాలు చేయడానికి ఈ చేయటం అనేటటువంటిది కూడా మనం ఈ విధమైనటువంటి పంచమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటుందని చెప్పేసి మనకు శాస్త్రకారులు చెప్పారు. అంచేత 5వ స్థానంలో కూడా మనకి కుజుడు శుభ ఫలితమును ఇవ్వటం లేదు. కాబట్టి ఈయన్ని కూడా మనము ప్రతిరోజు స్మరించుకుంటూ ఉండటము 2 నిమిషాల పాటు ఆయన కోసం కేటాయించినట్టయితే దేవతలందరూ కూడా అల్ప సంతోషులండి. ఇప్పుడు మనం చేసేవి వాళ్ళు అడగడం చాలా చేస్తున్నాం, మన నియమ నిష్ట కోసం మనం చేస్తున్నాం. వాళ్ళు అడిగింది ఏంటండి, చాలా సమయాన్ని వాళ్ళు చెప్పినట్టు నడవమన్నారు. ఎక్కువ నువ్వేదో అన్నీ మానేసేసి మొత్తం ఒక లారీ పూలు తెచ్చేసి, లారీ కొబ్బరికాయలు తెచ్చేసి, లారీ అరటిపళ్ళు తెచ్చి పూజ చేయమని ఎక్కడా మనకేమీ అంత ఇది లేదు. భక్తి ప్రధానంగా దేవుని ప్రార్థించండి. మన నడవడిక ధర్మ మార్గంలో ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థాలు ఇవి. ధర్మంగా నడవండి. అర్థం అంటే ధనం కూడా ధర్మంగా మొదట ఉన్నటువంటి ధర్మం అనేటటువంటిది ఈ అర్థం సంపాదించేటప్పుడు, అంటే ధనాన్ని సంపాదించేటప్పుడు కూడా అక్రమ మార్గం పని చేయదు, అది విషంతో సమానం. అంచేత అది కూడా ధర్మంగా సంపాదించు. ధర్మ అర్థ కామం అది కూడా ధర్మంగానే ఉండాలి. నేను దానికోసం పుట్టాను చెప్పి విచ్చలవిడి స్వేచ్ఛ చండాల పనులన్నీ చేసినట్టయితే మహాపాతకాలు చుట్టుకుంటాయి. ప్రస్తుతం అర్జెంటుగా రోగాలు చుట్టుకుంటాయి, తర్వాత మహాపాతకాలు చుట్టుకుంటాయి. అర్థ కామ మోక్ష ధర్మ అర్థ కామ మోక్షం అనే దానికి మీరు ఏ ప్రయత్నం చేయక్కర్లా. ఈ మొట్టమొదటి చెప్పే చూడండి, ధర్మ అర్థ కామ, ఈ 3 కూడా ఈ ధర్మాన్ని అన్వేషించి ధర్మాన్ని అర్థం డబ్బులు సంపాదించడం ధర్మంగా, కామం కూడా ధర్మంగా ఉన్నట్టయితే మోక్షం గురించి నువ్వేం చేయక్కర్లా. అది మీకు బోనస్ అది. ఈ 3 కనుక ధర్మంగా చేస్తే మీరు ఈ 4వది మోక్షం అనేటటువంటిది మీకు బోనస్ ఫ్రీగా వచ్చేస్తుంది. ఇది అంచేత గమనించి మన ప్రవర్తనని సరియైన దారిలో పెట్టుకోండి. ఎవరి డబ్బుకి ఆశించవద్దు, ఏ అన్యాయానికి పాల్పడవద్దు. మనం పుట్టిందే అందుకు. అసలు భగవంతుడు 64 లక్షల జీవరాశుల్లో మన ఉత్తముడుగా తయారు చేయాలని పుట్టించాడు. కానీ మనం ఆ దేవుడికి సరదా కృతజ్ఞులమై ఉండాలి. కానీ ఆయన చెప్పిన వాటికి, ఆయన ఉద్దేశానికి పూర్తి విరుద్ధంగా మన జీవితం సాగుతోంది. ఇది కరెక్ట్ కాదు. ధర్మంగా నడవండి, ధర్మంగా సంపాదించండి. ధర్మార్థ కామ మోక్షాలన్నీ సక్రంగా చేసినట్టయితే మీకు ఇహలోకంలో అన్ని సుఖాలు, పరలోకంలో ఇంక చెప్పాల్సిన పని లేదు. అంటే స్వర్గం కాదండి, స్వర్గం అనేది శాశ్వతం కాదు.
మీ పుణ్యం అయిపోగానే మళ్ళీ కింద దోసేస్తాడు. మోక్షం, ధర్మార్థ కామ మోక్షాలు, చతుర్విధ పురుషార్థాల్లో ఈ స్వర్గం గొడవ, ఈ పుణ్యాలు గొడవ ఏం ఉండదండి. అది జన్మరాహిత్యానికి సంబంధించినటువంటిది. కాబట్టి ఆ విధంగా నడవండి, సకల శుభాలు పొందండి. శుభం భూయాత్.